ఈ కార్తీక మాసం అంటే పుణ్యమాసమని చెప్పాలి. ఈ నెల శివకేశవులకి ఎంతో ప్రియమైంది. అంతేకాదు ఈ సమయంలో వారికి పూజలు, అభిషేకాలు, వ్రతాలు చేస్తూ ఉంటారు. కార్తీక మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజస్తంభానికి ఆకాశదీపం వేలాడుతూ ఉంటుంది. చిన్న చిన్న రంధ్రాలు చేసిన ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనె పోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. ఇది ప్రతి శివాలయంలో వెలిగించడం మనకు కనిపిస్తుంది. గుడికి వెళ్లిన సమయంలో ఆకాశదీపాన్ని చూసి నమస్కరిస్తారు అందరూ. ఇలా చేయటం వల్ల పితృదేవతలకు మార్గం చూపుతుంది అని నమ్మకం. దానిని తాడు సాయంతో పైకి పంపించి ధ్వజస్తంభం పైభాగాన వేలాడదీస్తారు. ఇలా ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని, వారికి దారి కోసమని కార్తీక పురాణం చెప్తుంది. ఇలా ఆ దీపాన్ని చూసినా, తలుచుకున్నా ఎంతో మంచిదని, మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ఆ కాంతిలో ఆ ప్రాంతమంతా ఆ శివయ్య కాపాడుతాడు అని కూడా నమ్ముతారు. ఇక ఇంట్లో కూడా ఇలా ఆకాశ దీపం వెలిగించవచ్చు. ఎత్తుగా ఒక కర్ర కట్టి దానికి వేలాడదీయవచ్చు అని పెద్దలు, పండితులు చెబుతూ ఉంటారు. కొందరు ఇళ్లల్లో కూడా దీన్ని కడతారు. వచ్చే భక్తులకి కారణం ఏమిటంటే ఇక్కడ భక్తులు ఏది అనుకుంటే అది జరుగుతుంది. ఈ గుడి కట్టి 13 సంవత్సరాలు జరుగుతుంది. ఈ 13 సంవత్సరాలైంది కూడా అధిక సంఖ్యలో భక్తులు ఈ చోటకు వచ్చి పూజలు చేసుకుంటారు. ఎవరి కోరికలు వారు తీర్చుకుంటారు. కార్తీక మాసం విశేషం ఏంటంటే ఆకాశ దీపం చాలా విశేషమైనది కనుక సాయంకాలం సంధ్యా సమయంలో 6:30కు ప్రతిరోజు ఆకాశ దీపం భక్తుల ద్వారాగా, మా కమిటీ సభ్యుల ద్వారాగా స్వామివారిని దర్శించి ఆకాశ దీపం పూజా కార్యక్రమం జరుగుతుంటుంది. కనుక ఈ ఆకాశ దీపం విశేషం పెద్దల పితృదేవతకు సంబంధించినది. ఈరోజు విశేషం ఏమిటంటే కార్తీక మాసం లాస్ట్ రోజు అమావాస ప్రదోష కాలంలో మా కమిటీ ఆలయం తరపున, భక్తుల తరపున స్వామివారికి ప్రత్యేకంగా పూజా కార్యక్రమం జరుపుకుంటున్నాము. పూజా కార్యక్రమం ఏమిటంటే 1,00,000 పుష్పాలు అర్చన మరియు 111 లీటర్ల ఆవు పాలుతో అభిషేకం జరుగుతుంది. అనంతరం కనకాభిషేకం మరియు పంచముఖ రుద్రాక్షలతో అభిషేకం జరుగుతుంది. విశేషంగా అలంకరణ కూడా జరుగుతుంది. అనంతరం ఆరతి ఇస్తున్నాము. కనుక 50 మంది భక్తులు కూడా వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని ఎవరి కోరికలు వారు స్వామివారికి చెప్పి వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి. కనుక ఇందాక ఏదో తీస్తారు కదా వేలాడి తీస్తారు, అది ఏంటి, దానికి సంబంధించి చెప్పండి. ఆకాశ దీపం అంటారు దాన్ని. ఆకాశ దీపం ప్రతిరోజు ఈ నెల రోజులు ఆకాశ దీపం ఎక్కిస్తాము. బొద్దుల అమావాస తెల్లవారి పాడ్యం నుండి మళ్ళీ కార్తీక మాసం పాడ్యం వరకు ఈ 30 రోజులు కూడా ఆకాశ దీపం ప్రతి నిత్యము కూడా జరుగుతుంది. ఆ ఆకాశ దీపం ప్రత్యేకత ఏమిటంటే అది పెద్దలకు సంబంధించినది కనుక ఆకాశ దీపము అందరూ కూడా వచ్చి పూజ చేయించుకొని చేసుకుంటారు. ఫలవికర్ణాయ నమో, ఫలవికర్ణాయ నమో, ఫలాయ నమో, ఫలప్రమదాయ నమః, శ్రద్ధభూతతమాయ నమః. Namaste.
అభిషేకం ప్రారంభమైంది. భక్తులు వచ్చి పాల్గొవలసిందిగా మనం తీసుకుంటున్నాం. లక్ష్మణ నామదేశ, రాజేశ్వర నామదేశ, దివ్యా నామదేశ, విష్ణు నామదేశ, చంద్ర నామదేశ, సహ కుటుంబాన జమాన సహా స్కందరోణ కోటేశ్వర నామదేశ నామదేశ సహ కుటుంబాన మామ చెప్పండి మామ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్య శంకరాయ నమః ఓం సూరపాణియే నమః ఓం కదంగవే నమః ఓం విష్ణువల్లభాయ నమః ఓం శివదేశాయ నమః ఓం మందకనాథాయ నమః ఓం శ్రీకంఠాయ నమః ఓం భక్తవత్సలాయ నమః ఓం భవాయ నమః ఓం శరవాయ నమః ఓం త్రిలోకేశాయ నమః సర్వశ్యామంతి నానావిధ పరమపత్ర పుష్పాన్ని సమర్పయామి. Thank you.